హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి సొరకాయ కర్రీ విత్ జొన్న రొట్టె చేశాను. సొరకాయ కర్రీకి మసాలా చాలామంది రకరకాలుగా వేస్తూ ఉంటారు కదా. నేనైతే శనక్కాయ పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉడిసి పెట్టుకున్న తెల్లవాయలు, కొద్దిగా ధనియాల పౌడరు మెత్తగా మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. అది వేగిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు ఉంటాయి కదా, అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చికరివేపాకు వేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. సొరకాయని కొన్ని చోట్ల అనపకాయ అని కూడా అంటారు, మేమైతే సొరకాయ అంటాము. సొరకాయ అయితే లేతగా చాలా బాగుంది. సొరకాయ ఫస్ట్ టైం తినడం వల్ల ఈ సీజన్కు ఫస్ట్ టైం అనమాట మేము సొరకాయ కర్రీ తినడం. చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఎండు కారం పొడి వేసుకోవాలి. అలాగే మేము కర్రీస్లోకి ఎక్కువ ఇది వాడతాం అనమాట, కల్లుప్పు వాడతాము. అదే తాలింపుడు వేపుళ్ళు అయితే మామూలు ఇది సాల్ట్ వాడతాము. కారం పొడి అన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి కలుపుకోవాలి. అలాగే నేను శనక్కాయ పప్పులు, తెల్లవాయలు, ధనియాల పొడి మసాలా చెప్పాను కదా, ఆ మసాలా ఇలా గట్టిగా నీళ్ళు వేయకుండా ఇలా పొడి పొడిగా ఆడించుకోవాలన్నమాట. ఈ సొరకాయ కర్రీకి శనక్కాయ పప్పులు, తెల్లవాయి ఇది వేస్తేనే బాగుంటుంది. చాలామంది కొబ్బరి వేస్తారు. ఒకసారి నేను చేసిన రకంగా చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. అలాగే లేత సొరకాయ కాబట్టి వాటర్ ఎక్కువ పడవు, అందుకనేసి నేను కొద్దిగానే వేసుకున్నాను, చూసుకుంటూ వేసాను. అలాగే లేత సొరకాయ ఉంటే మనం పొద్దున్నే మార్నింగ్ టైంలో జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుందంట. నేను కూడా ట్రై చేయాలి. ఈ సీజన్లో సొరకాయలు బాగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా. సొరకాయ కర్రీలోకి జొన్న రొట్టె కానీ చపాతీ కానీ కాంబినేషన్ సూపర్గా అదిరిపోతుంది. అలాగే వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. నేను కొద్దిగా మంట హైలో పెట్టాను, అందుకనేసి కర్రీ లాగైంది, కానీ చాలా టేస్ట్ ఉండింది రొట్టెలోకి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.